అంటే ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు, మట్టి వాసన చూస్తున్నారు. మీరు అవలంబిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పేటువంటి కొన్ని పాయింట్లను వింటూ ఉన్నారు, నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి తర్వాత వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు విద్యార్థులు? ఫీడ్‌బ్యాకా? అంటే మీరంతా అనుకోవడం, ప్రపంచంలో అనుకోవడం అగ్రికల్చర్ ఈస్ ద లీస్ట్ సబ్జెక్ట్ అని మీరు అనుకుంటారు. హ్మ్. ఎస్పెషల్లీ మీడియాకు నేను విన్నవించేది, మీకు చేయెత్తి మొక్కడం కూడా ఏంటంటే, మీ మీడియా వాళ్ళు దిగాలుగా హ్మ్. ఒక రైతు దిగాలుగా తల కింద చేయి పెట్టుకొని, చినిగిపోయిన బట్టలతోటి, నర్రెలుపోయిన భూమిని చూపించి, ఆ! ఇది పరిస్థితి అని వివరిస్తున్నప్పుడు, హ్మ్. ఆ రైతు పిల్లలు ఎందుకైనా వ్యవసాయంలో ఎవడైనా ఉంటాడా? హ్మ్. లేదు. మీలాంటి ఉద్యోగస్తుల పిల్లలు కూడా ఒక రైతు మరి వ్యవసాయం చేయాలనే తపన ఎవరికైనా వస్తుందా? హ్మ్. రాదు కదండి. నువ్వు ఏ రంగం లోపించినా బతకచ్చు. ఆహార భద్రత లోపిస్తే బతకడానికి ఈ దేశానికి సరిపోయే ఆహారాన్ని ఇవ్వగలిగిన సమర్థత ఏ దేశానికన్నా ఉందా? హ్మ్. ఏ ఆహారం అయినా ఈ భూమిలో నుంచి పుట్టి వచ్చిన ఆహారమే తినాలి కదా! ఇది పండించేవాడు లేకపోతే పరిస్థితులు ఏమవుతుంది? హ్మ్. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎథిక్స్‌తో కూడిన ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తూ, హ్మ్. ప్రకృతితో అనుసంధానం చేస్తూ, వాల్యూని తెలిపిస్తూ, ఒక ప్రా ఒక మొక్కగా మనం తీసి పారేసే మొక్కే ఈ దేశానికి ఇంత సేవ చేయగలిగినప్పుడు, నాకు మానవుడిగా జన్మనిచ్చింది, మనుషులు మాట్లాడగలుగుతున్నాను, నాలెడ్జ్ ఉంది, నేను ఎన్నో రకాలుగా సమర్థవంతుడిని అనుకున్న విద్యార్థి పరితపిస్తాడా లేదా? హ్మ్. వ్యవసాయం అంటే నాగలు పట్టుకొని దున్నడమే కాదు, దాన్ని పోషించాలనే మనస్తత్వం ఉన్నవాడు గొప్పవాడు. హ్మ్. కాబట్టి దాని ప్రకృతిని రక్షించుకోవాలి. ఈ దేశం నాది. ఈరోజు మనం చూస్తున్న ఎంత దౌర్భాగ్య స్థితి. ఈ ఢిల్లీలో ఉద్యోగం చేసుకునేవాడు ఉదయాన్నే ఆక్సిజన్ ప్లాంట్‌కి వెళ్ళేసి ఒక ₹200 ఇచ్చి ఆక్సిజన్ తీసుకొని ఉద్యోగం చేసి వచ్చే రోజులైనాయి. హ్మ్. రాబోయే రోజులు మనం ఏం సాధించాం? చంద్రమండలానికి పోయినాం కాదు. హ్మ్. మన అంటే దేశ ప్రకృతి ప్రసాదించేటువంటి ఆక్సిజన్‌ని ఈరోజు మనం డబ్బులిచ్చి కొనాల్టువంటి నేను పరిస్థితి ఇంతకుముందు విద్యార్థులకంతా ప్ర ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అని చెప్పేవాడిని. ఈరోజు ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ అని చెప్పే దౌర్భాగ్య స్థితికి నేనే వచ్చాను. హ్మ్. అయ్యా! పిల్లలకి అదే చెప్తాడు. నేను పెట్టిన మొక్కలు కాదు. మా తాతలు పెట్టినయి, మా నాన్న వాళ్ళు పెట్టిన మొక్కలతోటి మేము బతికాము. మేము పెట్టిన మొక్కలతోటి మీకు ఆక్సిజన్ అందిస్తున్నాము. రాబోయే తరానికి మీరేమిస్తారు? హ్మ్. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. మనోళ్ళకి, మనవరాళ్ళకి సంపాదించి కోట్ల కొద్దీ బ్యాంకులో ఎయడం కాదు. ఈ ప్రకృతిని ఏమిస్తున్నాం మన బిడ్డలకి, మన మనోళ్ళకి, మనవరాళ్ళకి వరంగా? 4 చెట్లు పెంచిస్తున్నామా? లేదు. ఆ తపనలో మనం మారిపోయినాం కాబట్టి, మార్పు అది కాదు, ఇదని చూపించడమే ఇక్కడ మనస్తత్వం. ఇక్కడ విద్యార్థులను ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ, వీళ్లకు దోహదపడుతూ చూశారు కదా! హ్మ్. వరి పొలంలో తిరగంటే బురద మామూలుగా అయితే ఎక్కడన్నా కాలికి అంత బురద తగిలితే విలవిల్లాడతాం కదా! హ్మ్. అయ్యో! మట్టి తగిలింది ఏమైపోతుంది ఏమనుకుని, ఒక్కడిని దింపితే చాలు బురదలోకి, అంతమంది 100 మంది అయినా 1000 మంది అయినా ఆ బురదలో దిగి సాయంకాలం వరకు మేము ఇక్కడే ఉంటాం తాతయ్య అని పిలుస్తున్నారు కదా! హ్మ్. అంటే వాళ్ళకు మార్పు ఎలా వచ్చింది? ఈ మట్టి వాసన చూపిస్తున్నాం. ఈ హ్మ్. దేశ ఔన్నత్యాన్ని చూపిస్తున్నాం. వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ తీసుకెళ్తాం. హ్మ్. మా దగ్గర కొన్ని పాజిటివ్ ఎనర్జీ మొక్కలున్నాయి. హ్మ్. ఆ మొక్కను గాని టచ్ చేస్తే నీ దగ్గర ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓకే. అలాంటి విద్యార్థులకు ఎందుకు ఇవ్వకూడదు పాజిటివ్ ఎనర్జీ? ఏంటా మొక్కలు? అదే ఇప్పుడు దత్తాత్రేయ మీకు చూపించాం. హ్మ్. ఇక్కడ వచ్చిన ఇంతసేపు ఇక్కడ సెమినార్ పెట్టాము. వాళ్ళకి లంచ్ ఇక్కడ ఇచ్చాము. వెళ్ళేటప్పుడు అక్కడ యోగా చేయించాం కదా! హ్మ్. ఎందుకు చేయించాం? ఇఫ్ యూ డూ 50% యోగా చేస్తే 100% పవర్ ఇస్తుంది. 100% చేస్తే 200% పవర్ ఇస్తుంది ఓకే. ఆ మొక్క. అంటే దట్ ప్లాంట్ ఈస్ రిలీజింగ్ పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ ఈరోజు ముక్కు పచ్చలాని చిన్నపిల్లలకి పాజిటివ్ ఎనర్జీ అవసరమా లేదా? హ్మ్. ఇక్కడ వచ్చే విద్యార్థులను చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు కొన్ని వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయి కానీ, తాతగారు మరి అన్నం తినేటప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుకునే ఆడపిల్ల, సిక్స్త్ క్లాస్ చదువుకునే ఆడపిల్ల ఏం చేస్తుంది? తాతగారు నాకు ఎక్కడన్నా రూమ్ ఉందా అనేది. ఎందుకమ్మా అంటే, నేను ఇంజెక్షన్ వేసుకోవాలని. హ్మ్. అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకొని అన్నం తినే పరిస్థితికి ఈరోజు ముక్కు పచ్చలారని 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి కూడా షుగర్ పేషెంట్స్ వస్తే హ్మ్. మనం ఏం సాధించాము? చంద్రమండలానికి పోయినామని గర్వపడాలనా? హ్మ్. మన పిల్లలకి ఆరోగ్యం లేని విషయాన్ని మనం అందిస్తున్నామని బాధపడాలనా? ఏం మనం సాధించింది? సో నాయుడు గారు, అంటే వరన్నం తినడం వల్లే ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో ఎక్కువ మందికి షుగర్ వ్యాధి వస్తుంది అనేటువంటి కొన్ని అపోహలైతే ఉన్నాయి. అంటే నిజంగా మన పూర్వీకులు వరన్నం తింటూ అలాగే కొన్ని తృణధాన్యాలను గూడా వారు స్వీకరిస్తూ వారు ఆరోగ్యంగా జీవించినటువంటి రోజులున్నాయి. అవును. మరిప్పుడు వాస్తవం. వరన్నం తినడం వల్ల ఎందుకు
షుగర్ వ్యాధి వస్తుంది అంటే ఏం చెప్తారు? రియల్గా చెప్పాలంటే మా చిత్తూరులో మాది కొంచెం వెనకబడిన ప్రాంతం అనుకుంటాం. ఉమ్, మేము అప్పుడు వరి అన్నం ఎప్పుడైనా పండగ వచ్చిన రోజు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఉండేవాళ్ళు. ఉమ్, మిగతా అంతా రాగి సంగటి, సో మిల్లెట్స్తో కూడిన కొర్రలు అన్నం అవి తినేవాళ్ళు. కొంత నాగరికత తెలిసిన వాళ్ళు మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఉమ్, వీళ్ళు ఇంకా ఈ అంబిల్ తాగుతున్నారు, ఉమ్, సంగటి తింటున్నారు హేళ చేస్తే వరి అన్నం తినలేదనేసి వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. ఉమ్, వాళ్ళు ఏదో పెద్ద సివిలైజ్డ్గా అనుకున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఉమ్, అప్పుడు ఎవరైనా వస్తే మాకు వెజిటబుల్స్ లేవనుకో, పెరట్లో ఒక మునగ చెట్టు ఉండేది. ఉమ్, ఆ మునగ చెట్లు దబేమనేసింది ఎవరు చూడకుండా 4 కొమ్మలు ఇంచుకొచ్చేసి ఆ ఆకును చూసేసి పులుసో ఫ్రైయో చేసి పెట్టేసేవాళ్ళం. ఉమ్, ఇంట్లో ఇంట్లో వండుకొని తినేవాళ్ళం. ఉమ్, అది చూసిన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, సో వీళ్ళు ఎంత దిగజారిపోయినాడో, ఎంత అనాగరికతగా బతుకుతున్నారో, మునగాకును తింటున్నారు, మునగాకును పులుసు చేసుకుంటున్నారని అనుకునేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఆ మునగాకు పరిస్థితి ఏంటి వచ్చింది? ఉమ్. హై సొసైటీ వాడికి దొరకని పరిస్థితిలో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది కూడా ఈరోజు సొసైటీలో ముఖ్యంగా పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో, సంతానలేమి సమస్యలతో ఏమి బాధపడుతూ ఉన్నారు. లేదండి, మనం తీసుకునేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దేర్ ఫుడ్ 5% పాయిజన్. ఉమ్, ప్రతిరోజు విషాహారం తీసుకుంటుంటే నపుంసకత్వం రాకుండా ఎలా ఉంటుంది? ఉమ్, సో అందువల్లనే మనం తీసుకునే ఆహారం లోపం వల్లనే చిన్నపిల్లలు జరగాల్సిన టైంలో జరగని ప్రకృతికి సంబంధించిన అవన్నీ కూడా వికృతి రూపంలో ఉంది. 8 సంవత్సరాల పిల్ల అభంశుభం తెలియ పిల్ల మెచ్యూరిటీ అవుతుంది. ఉమ్, దీనికి కారణం అంతా ఎవరండి? మనం తీసుకునే ఆహారం లోపాలే కాదు, మన జీన్స్, మన వాతావరణం కలుషితం అయిపోయి ఒక తిండే కాదు, అన్నమే కాదు, ప్రకృతి మొత్తాన్ని కలుషితం చేసేసాం. కాబట్టి ప్రకృతిని రక్షించుకోమని మొదట అంటున్నాం. నువ్వు జొన్న సంగటి తింటున్నావా, వరి అన్నం తింటున్నావా, దీనిలో విటమిన్స్ ఉన్నాయి నిజమే, పోషక పదార్థాలు తృణధాన్యాల్లో, మిల్లెట్స్లో మంచి ఆహార పోషక పదార్థాలు ఉన్నాయి. అంతకుముందు అన్నం తిన్న వాళ్ళకు కూడా షుగర్లు, బీపీలు లేవు, ఉమ్. స్ట్రెస్లు లేవు. ఇప్పుడు అన్నీ ఎందుకు అంటే వచ్చాయి? శారీరక వ్యాయామం ఉండదు ఇప్పుడు. ఇప్పుడు అవును, బ్రాయిలర్ కోళ్ళు ఎంతో మన పరిస్థితులు అంతా అయినాయి. ఉమ్, ఇప్పుడు ఒక రైతు కూడా అరపర్లాంగా ఉన్న పొలం కూడా మోటార్ బైక్ వేసుకొని పోతున్నాడు. ఉమ్, అప్పుడు 5 కిలోమీటర్లు అయినా నాగలి భుజం మీద పెట్టుకుని ఎడ్లు నలుపుకుపోయేవాళ్ళం, ఉమ్, సాయంకాలం తిరిగి వచ్చేవాళ్ళం, పార పని చేసేవాళ్ళం. శారీరక వ్యాయామం మొత్తం వచ్చింది. మీరందరూ డబ్బులు పెట్టించే వ్యాయామశాలకు వేలు ఖర్చు పెట్టి మేము చేస్తే మేము పార పని, గడపార పని చేసే వ్యాయామంలో 100%. ఉమ్, మా అమ్మ నన్ను కన్నప్పుడు విషయం చెప్తున్నా, ఉమ్, 9 నెలల్లో ఆ రోజు మా ఇంట్లో 55 మంది కూలోళ్ళు వచ్చారంట, నా వరి నాట్లో ఏదో ఉంటే. ఉమ్, అంతమందికి మేము అన్నం పెడతాం. అన్నం అంటే అప్పుడు అన్నం కాదు, సంగటి మా రాయలసీమలో. ఉమ్, ఒక్కొక్కరికి 2 ముద్దలు, ఒక్కొక్క ముద్ద ఇంత అంత ఉంటుంది, 2 ముద్దలు చేయాలి. ఇంత అండాకు కెలకాలి. కర్ర వేసి ఇట్లా తిప్పుతూ ఉంటే వయసులో ఉన్న మగ మనిషి కూడా చెప్పలేడు దాన్ని. అంటే రాగి పిండిని, బియ్యాన్ని 2 మిక్స్ చేయాలి ఉడకబెట్టిన. ఉమ్, అది తీసి కింద ఒక చెక్క ఉంటుంది, ఇంత పెద్ద చెక్క ఉంటుంది, దాంట్లో పోసేసి చెక్కతోటి ముద్దలుగా చేసి వేయాలి. ఎవరికొరికి క్యాల్కులేటెడ్ లేబర్ కేర్ కదా, 2 ముద్దలు. వాళ్ళు ఒక ముద్ద మధ్యాహ్నం తినేవాళ్ళు, ఒక ముద్ద రాత్రికి తీసుకెళ్ళేవాళ్ళు పిల్లలకు పెట్టుకోవడానికి. ఆ పరిస్థితులు హాస్పిటల్స్ లేవు. సగం తిప్పింది, నడువు నొప్పులు వచ్చింది, నొప్పులు వచ్చాయి. చివరికి పట్టుదలతోటి ఆ రాగి ముద్దలన్నీ వేసి ఇది తట్లో వేసిన తర్వాత బయటకు వచ్చింది. ఇమీడియట్గా 5 నిమిషాల్లో నన్ను డెలివరీ కంది. అప్పుడు ఏ డాక్టర్లు ఉన్నారు? అంటే వ్యాయామం అలా ఉండేది. ఇప్పుడేముంది, కూర్చున్న చోట లేచి తిరగడం కష్టం అయిపోయింది. అస్తమానం సీరియల్లో చూసి లేనిపోని టెన్షన్స్ పెట్టుకుంటున్నారు. అవతల వాళ్ళు ఏం జరుగుతుందని వీళ్ళు చూసుకుంటారు, కానీ మన కుటుంబంలో ఏం జరుగుతుందని విశ్లేషించుకుని మంచి చెడును ఆలోచించుకునే పరిస్థితులు లేకపోయినాయి. ఇవన్నీ స్ట్రెస్కి సంబంధించి అనేక రకాలుగా అనేక రకాలుగా తెచ్చుకున్న విపరీతాన్ని షుగర్ లాగా కూడా అన్ని రకాలుగా వచ్చాయి ఈ స్ట్రెస్లన్నీ. ఒక బియ్యం తింటేనే అని కాదు, బియ్యం తినకూడదు అనేది ఇంతవరకు కూడా ఎక్కడా లేదు, తింటా ఉన్నారు. అంటే మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ విషయానికి వస్తున్నా. అప్పుడంటే వాళ్ళు పండించిన వంగడాలు ఏవైతే ఉన్నాయో అవి జెనెటికల్లీ మాడిఫికేషన్ కాదు కాబట్టి అవి తినడం వల్ల రోగాలు తక్కువగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా జెనెటికల్ మాడిఫికేషన్, హైబ్రిడ్ వంగడాలు వచ్చాయి. హైబ్రిడ్ తింటే ఏమవుతుందండి?
జన్యుపరంగానే మార్పిచ్చినప్పుడు నీకు నపుంసకత్వం వస్తుంది కదా. ఉమ్, ఎక్కడైతే రెసిస్టెన్స్ పవర్ లేకపోతే అనేక రోగాలు కూడా వస్తాయి. ఒక మొక్క చీడపీడలు ఎందుకు వస్తుంది? ఆ మొక్క ఎప్పుడైతే రోగాన బారిన పడుతుందో అన్ని దాని మీద అటాక్ అవుతాయి. ఉమ్, అంటే మనకు కూడా కొంచెం ఏదన్నా ఒకటి వచ్చిందంటే మనం మీద అన్ని రకాల రోగాలు వస్తుంది. ఒకటి వస్తే బీపీ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే కిడ్నీ ప్రాబ్లం వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ అయితే కళ్ళుకు వస్తుంది, కళ్ళు పోతే ఇంకోటి వస్తుంది. ఆ, ఇన్ని రకాలు కూడా కొల్యూటెడ్ అవుతాయి. ఉమ్, కాబట్టి అనేక రకాలుగా మనం సాంప్రదాయ పద్ధతులన్నీ అటకెక్కించాం. ఉమ్. ఇప్పుడేదో అంటే మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అయితే మీరు అందుకే తీర్చిదిద్దారు. అందుకే ఈ ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? అన్ని సదుపాయాలు. అందుకే చెప్తున్నా, ఉమ్, ఎక్కడ పోయి ఈరోజు పబ్బులు ఎలా ఉన్నాయి మీలాంటి యువత చూశారు, ఉమ్, క్లబ్బులు ఎలా ఉంటాయో చూశారు, 5 స్టార్ హోటల్స్ ఎలా ఉన్నాయో చూశారు, రిసార్ట్స్ అన్ని కూడా క్లాసు దాదాపు 10 కోట్లు పెట్టి 50 కోట్లు పెట్టిన రిసార్ట్స్ అన్ని చూశారు. మళ్ళీ తిరిగి భూమి గుండ్రంగా ఉందని ఇక్కడికే వచ్చారు కదా. ఉమ్, ప్రకృతి కావాలి మాకు, నేనేమి ఇవ్వను. వెళ్ళేటప్పుడు అయ్యా మా దగ్గర ఉన్న కూరగాయలు ఉంటే ఒక డబ్బులు ఇచ్చి కొనుక్కోండి, మాకు మెయింటెనెన్స్ కావాలని ఉండే కూరగాయలు కోసిస్తాం. ఉమ్, లేదు మీరు కాసేపు తిరిగిపోతే మంచి ఆక్సిజన్, ఉమ్, విషం లేని ఆక్సిజన్ ఇస్తాం. ఒక వారానికి సరిపోయేంత మంచి ఆక్సిజన్ తెచ్చుకోండి. ఉమ్, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి రండి, ఒక అరగంట గంట 4 గంటలు ఉండండి, ఉమ్, మీ పొలం అనుకోండి అని చెప్పేసి వాళ్ళని చెప్పి వాళ్ళని ఉన్న వాస్తవాలను చెప్పడమే నా ధర్మం. అదేవిధంగా ఈరోజు పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, మనవరాళ్ళు ఎక్కడో తీసుకెళ్ళి ఏదో బర్త్డే చేస్తుంటాం. నాయుడు గారు మీ పొలంలో ఇంత మంచి వాతావరణం ఉంది, మేము మా పిల్లలకు మా బర్త్డే చేయమని చెప్తున్నాం. ఉమ్, నా మనోళ్ళు అయితే చేయరు. నా మనోళ్ళే అనుకుంటాను తీసుకురండి అంటాం, నా మనవరాళ్ళే అనుకుంటాం, వాళ్ళకి శారీ ఫంక్షన్ చేసుకోమంటాం, దౌత్య ఫంక్షన్ చేసుకోమంటాం. వాళ్ళ కోసం ఈ కరోనా వచ్చిన తర్వాత దీన్ని కొన్నిటికి వాటికి మాడిఫై కూడా చేయడం ఎందుకోసం అంటే ప్రకృతికి విరుద్ధంగా లేకుండా ప్రకృతికి అనుసంధానంలో ఉన్నదాన్ని చేశాం. ఉమ్, ఒక ఆడపిల్లకి హల్దీ ఫంక్షన్ చేస్తే ముక్కోటి దేవతలు ఎక్కడో లేరు, ఇక్కడున్న ప్రతి వృక్షం ఒక దేవతా వృక్షం. ఉమ్, మనం మామిడాకులు తోరణం ఎందుకు కడతామంటే శుభకార్యం అప్పుడు ఇంట్లో ఉమ్. చెప్పండి. శుభసూచకంగా కడతాం. శుభ సూచకం కాదు, ఉమ్, అది సెంటిమెంట్ గా మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఏం చేశారంటే ఉమ్, దానికి ఒకటి జోడించి ఇది చేయకపోతే అపచారం జరుగుతుందంటే సో శుభం జరుగుతుందని చెప్పేసి అది కట్టకపోతే ఏమన్నా జరుగుతుందేమో అని భయంతో కడుతున్నాం. ఉమ్, కానీ వాస్తవాలు ఏంటంటే మామిడి కొమ్మని ఇంచిన తర్వాత కూడా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటుంది. ఉమ్, మీ ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది, ఈ ఫంక్షన్కి 10 మంది వస్తున్నారు, ఉమ్, ఆ 10 మందికి సరిపోయేంత ఆక్సిజన్ అక్కడ లేకపోతుందేమో, తద్వారా అనేక మంది ఇబ్బంది పడతారేమో అనే దాంతో శుభసూచకంగా మామిడి కొమ్మలు కట్టండి అని అంటారు. ఉమ్. ముందుగా కూడా కట్టరు, పబ్లిక్ వచ్చేటప్పుడే కట్టమంటారు. అవును. ఎందుకంటే అంతమంది వచ్చినా కానీ ఆక్సిజన్ లోపం లేకుండా. ఉమ్, అది మన పూర్వీకులకు ఉన్న సంస్కృతి సాంప్రదాయం. అదేదో వాళ్ళు మూఢనమ్మకంతో చెప్పినారని మనం కొట్టిపడేస్తున్నాం. ఉమ్. అది వాస్తవంతో కూడిన టెక్నాలజీ. ఓకే. అందువల్ల మామిడి కొమ్మలు కడుతున్నాం, అరటి మాలలు కడుతున్నాం. ఎందుకు? ఇవన్నీ శుభ సూచకాలకి. ఇక్కడ ఏముంది? ఎటు చూసినా అరటి చెట్లే, ఉమ్, ఎటు చూసినా మామిడి చెట్లే, ఎటు చూసినా సాంప్రదాయాన్ని వృక్షాలే ఉంటాయి. ఉమ్, ఏది రుద్రాక్షమాల దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి మీకు ఔషధ మొక్కలు 70 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఉమ్. అవన్నీ కూడా ప్రకృతి ఒకటే ఒక్కొక్క వాయువుని రిలీజ్ చేస్తుంటుంది కదా, ఓకే. ఒక డిసీజెస్ అన్ని కూడా కంట్రోల్ చేస్తుంది కదా.